నమస్కారము. సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్త. మిత్రులారా, ఈరోజు సహకార విధానము, ప్రైవేట్ ఆర్థిక విధానం యొక్క భేదాలను పరిశీలిద్దాం. తద్వారా మనకు ఈ యొక్క స్పష్టత, ప్రైవేట్ ఆర్థిక విధానం అంటే ఏంది, సహకార ఆర్థిక విధానం అంటే ఏంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. ప్రైవేట్ ఆర్థిక రంగము, సహకార ఆర్థిక రంగము, ఈ రెండింటికి భేదాలు తెలుసుకుందాం. ఒకటి, ప్రైవేట్ ఆర్థిక రంగం లక్ష్యం షేర్లపై ఆదాయాన్ని సంపాదించడానికి. సహకార రంగం లక్ష్యము సేవలను పొందడానికి మరియు ఆర్థిక స్వావలంబనగా మారడానికి. ఇది అన్నట్టు. సో ప్రైవేట్ రంగం లేనిది పెట్టుబడిపై ఆదాయం రావడం, ఇక్కడ పెట్టుబడి కాకుండా పెట్టుబడిపై సేవలు పొందడము, వాళ్ళ ఆర్థిక స్వావలంబన పొందడం అనేది ఈ యొక్క భేదాభిప్రాయం. అదే రకంగా ప్రైవేట్ రంగము ఇది పెట్టుబడుల సంఘం, ఇన్వెస్టర్స్ డబ్బు సమీకరించబడింది, ఇది పెట్టుబడుల సంఘం. సహకార సంఘం మానవుల సంఘం, వినియోగ సభ్యుల యొక్క సంఘం, ఇది మానవుల సంఘం. ఇక్కడ డబ్బు సంఘము, ఇక్కడ మానవుల సంఘం. మూడోది, షేర్ క్యాపిటల్ అనేది ఒక వ్యక్తి, ఇన్వెస్టర్ ఆదాయం నుండి పెట్టుబడి. ఇక్కడ ప్రైవేట్ రంగంలో షేర్ క్యాపిటల్ ఏంది, ఒక వ్యక్తి తన ఆదాయం నుండి ఇన్వెస్టర్గా పెట్టుబడి పెడతాడు. అదే సహకార సంఘంలో షేర్ క్యాపిటల్ అనేది వినియోగదారు అవసరాల నుండి కేటాయించబడిన భాగము, సభ్యుని ఆదాయం నుండి పెట్టుబడి కాదు. ఇక్కడ సహకార సంఘంలో షేర్ క్యాపిటల్ వాటాదానం అనేది ఆ సభ్యునికి అవసరము ఉన్న దాంట్లో ఒక నిర్దిష్ట భాగాన్ని తీసుకోకుండా సంఘంలోనే పెట్టుబడిగా ఉంచుతాడు. ఇది తన వినియోగ అవసరాలను డబ్బుగా మూలధనము ఉంచుతాడు అన్నట్టు. ఇది ఆదాయం నుండి వచ్చింది కాదు, తన అవసరాల నుండి తగ్గించుకోవడంగా ఏర్పాటు చేసిన మూలధనం. ఇది సహకార సంఘంలో. అదే ప్రైవేట్ సంఘంలో వ్యక్తి తన ఆదాయం నుండి పెట్టుబడి పెట్టిండు. నాలుగోది, ఇది పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థ అంటారు. ప్రైవేట్ ఆర్థిక రంగాన్ని ఇది పెట్టుబడిదారులు అంటే క్యాపిటలిజం, పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థ. ఇది సహకార వ్యవస్థను వినియోగదారుల ఆర్థిక వ్యవస్థ అంటారు, యూజర్స్ ఎకానమీ అంటారు దీన్ని. అదేమో ఇన్వెస్టర్స్ ఎకానమీ, ఇట్ ఈజ్ అ యూజర్స్ ఎకానమీ. ఇది జాయింట్ స్టాక్ కంపెనీ రూపము, దాని ప్రధాన సాధనం. ఇది ప్రైవేటు వ్యాపారం దేంటి ప్రధానంగా దాని యొక్క ఆయుధం ఏంటంటే కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. దాని యొక్క ప్రధాన టూల్. అదే సహకార సంఘంలో ఏముంటుంది, ఇది ప్రాథమిక సహకార సంఘాల సమాఖ్య ప్రధాన సాధనం, మరియు ఇది సహకార ఉద్యమానికి వెన్నెముక. సహకార సంఘాలలో ఏంటంటే గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రాథమిక సహకార సంఘాలను జిల్లా స్థాయిలో ఫెడరేషన్గా, జిల్లా బ్యాంకులు, మార్కెట్లు, అదే జాతీయంగా ఈ ఫెడరేషన్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇది ప్రధానంగా దీని యొక్క వెన్నెముక, బలము. ఈ ఫెడరేషన్స్ ఉంటేనే ప్రాథమిక సహకార సంఘాలు సమర్థవంతంగా నిర్వహించబడతాయి. ఎందుకంటే హై టెక్నాలజీ అన్ని సూచనలు ఇచ్చేది హయ్యర్ ఈ ఫెడరేషన్సే కాబట్టి, ఈ ఫెడరేషన్ ద్వారానే మాక్రో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ ఫెడరేషన్సే ఈ సహకార ఉద్యమానికి వెన్నెముకలాగా పనిచేస్తారు అన్నట్టు. ఈ ప్రైవేట్ రంగంలో కంపెనీ చట్టము మరియు భాగస్వామ్య చట్టం ద్వారా పనిచేస్తుంది. ప్రైవేట్ రంగంలో ఏం చేస్తారు, కంపెనీ యాక్టు అండ్ పార్ట్నర్షిప్ యాక్టు ప్రకారం ఆ వ్యాపారం నిర్వహించబడుతుంది. కానీ సహకార సంఘాల్లో సహకార చట్టాల ద్వారా నియంత్రించబడుతుంది. రాష్ట్రంలో రాష్ట్ర సహకార చట్టము, కేంద్రంలో కేంద్ర సహకార చట్టం, అదే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్. ఈ రెండు చట్టాల ఆధారంగా సహకార సంఘాలు నిర్వహించబడుతుంది. అదే ప్రైవేట్ రంగంలో ఏమో కంపెనీస్ అండ్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం నిర్వహించబడతాయి. ఏడవది, లాభాల పంపిణీ వారి వాటా మూలధనం నిష్పత్తిలో ఉంటుంది. దీంట్లో ఇక్కడ లాభాల పంపిణీ ఏంటంటే ఈ ప్రైవేట్ రంగంలో అతను ఎంత పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి నిష్పత్తి ప్రకారము లాభము ప్రైవేట్ రంగంలో చెల్లించబడుతుంది. కానీ మూలధనం, దీంట్లో ప్రైవేట్ రంగంలో మూలధనంకు లాభాల పంపిణీ ఉండదు. నిర్ణీత
నిర్ణీత వడ్డీ చెల్లిస్తారు. కాగా వినియోగ సభ్యుడు సంఘంతో చేసిన వ్యాపార నిష్పత్తితో మిగులులో కొంత భాగాన్ని డివిడెండ్గా చెల్లిస్తారు. ఈ సహకార సంఘంలో ఏం చేస్తారు, డివిడెండ్ అనేది అది షేర్ క్యాపిటల్ మీద చెల్లించబడదు. అది ఓన్లీ కొంత పరిమిత స్థాయిలో వడ్డీ మాత్రము మూలధనంకు చెల్లిస్తారు. కానీ లాభాల పంపిణీ ఆ సభ్యుడు సంఘంతో చేసిన లావాదేవీల నిష్పత్తి ప్రకారము లాభాల పంపిణీ చెల్లింపబడుతుంది. కానీ ప్రైవేట్ రంగం అట్లా కాదు, నేను డబ్బు ఎంత ఉంటే అంత లాభాల పంపిణీ అక్కడ జరుగుతుంది. అంటే ఏంది, ఇక్కడ ప్రైవేట్ రంగంకు దీని భేదమైంది. ప్రైవేట్ రంగం ఇక్కడ లాభాలు ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళకే పోతున్నాయని అర్థం. కానీ ప్రైవేట్లో అది సాధ్యం కాదు కదా, పెట్టుబడి వ్యక్తిదాతనికే మొత్తం లాభాలు పోతుంది. ఇక్కడ కంపెనీలో వ్యక్తి పెట్టిన మూలధనం నిష్పత్తి ఆధారంగా అజమాయిషీ ఉంటుంది. సహకార సంఘంలో సభ్యులందరూ సమానమే, ప్రజాస్వామికంగా నిర్వహణ ఉంటుంది. ఈ ప్రైవేట్ సెక్టర్లో ఏంది, ఈ మూలధనము ఏ రకంగా ఉంటుందో అంతా అతనికి ఆధిపత్యము ఆ సంఘము కంపెనీ మీద ఉంటుంది. కానీ సహకార సంఘంలో అట్లా కాదు, నీ మూలధనం ఎంతనే ఉండదు, నీకు ఒకటే ఓటు ఉంటుంది. ఆ ప్రజాతంత్రంగా ఆ సంఘము సహకార సంఘం నిర్వహింపబడుతుంది. దీనికి భేదం అది అన్నట్టు. ఉత్పత్తి, మార్కెటింగ్ మరియు సంపదలు కేంద్రీకరించబడుతుంది. ఈ ప్రైవేట్ సెక్టర్లో ఈ ఉత్పత్తి సంపదలు అన్నీ కేంద్రీకృతం అవుతాయి అన్నట్టు. అన్నీ ప్రైవేట్ రంగంలో సెంట్రలైజ్ అవుతాయి అన్నట్టు. అదే సహకార సంఘంలో ఇవి వికేంద్రీకరించబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంకు ప్రతి జిల్లాకు ఒక ఉత్పత్తి సహకార సంఘం ఉంటుంది, ఒక మార్కెటింగ్ సహకార సంఘం ఉంటుంది. అదే ప్రైవేట్ మొత్తం ఒకటే స్టేట్ అనుకో ఒకటే ఆ విధంగా పెట్టుబడి ఎట్లా పెరుగుతుందో ఆ రకంగా చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ కేంద్రీకరణ ఉండకుండా వికేంద్రీకరణ ఉంటుంది. ఉత్పత్తిలో, మార్కెటింగ్లో, మరి సంపదలో కూడా వికేంద్రీకరణ ఈ సహకార సంఘం ద్వారా జరుగుతుంది. దోపిడీ దాని స్వభావము. ప్రైవేట్ సెక్టర్ యొక్క ప్రధాన స్వభావం ఏంటంటే దోపిడీ చేయడం అనేది ఒక దాని సహజ స్వభావము. ఇది సహకార సంఘం దోపిడీని నివారించడం దీని ప్రధాన కర్తవ్యం. దీని యొక్క సహకార సంఘం యొక్క ప్రధాన కర్తవ్యం ఏంది, దోపిడీని నివారించడమే దీని సంఘం యొక్క ప్రధాన కర్తవ్యం. అదే ప్రైవేట్ సంఘంలో దోపిడీని చేయడమే దాని యొక్క సహజ స్వభావం. ప్రజల ఆర్థిక హక్కులు అణచివేయబడతాయి. ఇది సహజంగానే ప్రైవేట్ రంగంలో ప్రజలకు ఆర్థిక హక్కులను అణచివేయడానికే ప్రయత్నం చేయబడుతుంది. ఎందుకంటే ఉద్యమాలు ఏది ఉన్నా దాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి, ఆ ఆర్థిక హక్కులు ఇవ్వడానికి నిరాకరిస్తుంది ప్రైవేట్ సెక్టర్. కానీ ఈ సహకార వ్యవస్థలో ప్రజల ఆర్థిక హక్కులు కాపాడబడతాయి, అవి అభివృద్ధి చేయబడతాయి. దీంట్లో సహకార సంఘంలో భేదం ఏంటంటే ఆర్థిక హక్కులను కాపాడబడమని కాకుండా అవి అభివృద్ధి చేయబడితే మరింత స్ట్రెంథన్ చేయబడతాయి. 12 ప్రజల ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అరికడుతుంది. ఈ ప్రైవేట్ సెక్టర్లో ఏంది, ప్రజల యొక్క ఆర్థిక హక్కు అనేది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టు. ప్రతి హక్కును తీసేయడానికి ప్రయత్నిస్తుంది ప్రజల హక్కులు. కానీ సహకార సంఘము ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. ఇది డెమోక్రటిక్ ఎకనామిక్ సిస్టాన్ని స్థాపించడానికి, ప్రజల ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి సహకార వ్యవస్థలో ప్రయత్నిస్తుంది. అదే ప్రైవేట్ సెక్టర్లో దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. 13 సమర్థుడు మాత్రమే బతుకుతాడు. వినియోగదారు సభ్యులందరినీ ఆర్థికంగా స్వావలంబన కలిగిస్తుంది. ఈ ప్రైవేట్ సెక్టర్లో ఏంటంటే ఓన్లీ ద ఫిట్టెస్ట్ ఓన్లీ సర్వైవ్, బలవంతుడు మాత్రమే, సమర్థుడు మాత్రమే బతకగలుగుతాడు, వేరే వాళ్ళకు అంత అవకాశం ఉండదు. కానీ సహకార సంస్థలో అందరు వినియోగ సభ్యులందరికీ ఆర్థికంగా స్వావలంబనం చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఇక్కడ అందరూ సభ్యులు, అందరూ తారతమ్యాలు భేదం లేకుండా అందరూ ఈ సంఘంలో పాల్గొనందరూ స్వయం సమృద్ధి చెందడానికి ఈ సహకార వ్యవస్థ ఉపయోగపడుతుంది. అదే ప్రైవేట్ సెక్టర్ ఓన్లీ సమర్థుడు మాత్రమే ఉండగలుగుతాడు, వేరే వాళ్ళు రంగంలో ఉండరు. దీన్ని ఏమంటారంటే ప్రైవేట్ రంగంలో వినియోగదారుని వెతుక్కోవడానికి అనేకం ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. కానీ సహకార సంఘంలో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశమే లేదు. ప్రైవేట్ సంఘంలో ఒక వినియోగదారుని, ఒక కొనుగోలుదారుని గుర్తించడానికి, అతను కాపాడడానికి విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తుంది. కానీ సహకార సంఘంలో అటువంటిది ఉండదు. సభ్యుడే వినియోగదారుడు, సభ్యుడే యజమాని, సభ్యుడే లబ్ధిదారుడు. కాబట్టి ఈ రకంగా ఈ సహకార వ్యవస్థలు అంటే
ఆ మేర పెట్టుబడి ఖర్చు సహకార వ్యవస్థలో ఉండదు. ఇదే మెజారిటీ, ఇదే ఎక్కువ ఖర్చు కాబట్టి అది ప్రైవేట్లో ఉంటుంది. అందుకే ప్రైవేట్లో అధిక ధరలు ఆ విధంగా మనం చెల్లించాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ రంగంలో స్కార్సిటీని అవకాశంగా తీసుకుంటారు. పరిమితంగా ఉన్న వస్తువులు కానీ లేకుంటే పరిమితంగా గూడ్స్ను స్టార్ట్ చేసి ఆ విధంగా చేసి దాని ద్వారా ఎక్కువ లబ్ధి పొందడానికి చేస్తాడు. పరిమితులను ఆసరాగా చేసుకొని విపరీతమైన దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ సహకార సంఘం అట్లా కాదు. ఈ పరిమితంగా ఉన్న స్టాకును అందరికీ అందే విధంగా చేస్తుంది ఈ సహకార వ్యవస్థ. అంటే స్కార్సిటీలో ఉన్నప్పటికీ కూడా అందరికీ అవి వినియోగ వస్తువులు అందేటట్టు సహకార వ్యవస్థ చూస్తుంది. దీంట్లో ఏంది, ఈ ప్రైవేట్ వ్యవస్థల ఉత్పత్తిదారుడు వేరు, వినియోగదారుడు వేరు. కాబట్టి ఉత్పత్తిదారునికి వినియోగదారునికి ముఖాముఖి ఉండదు. కాబట్టి విపరీతమైన ధరల పెంపకము, దోపిడీ అనేది సహజంగా నడుస్తుంది. కానీ సహకార సంఘంలో ఉత్పత్తిదారు అతనే, వినియోగదారు అతనే, లబ్ధిదారు అతనే. కాబట్టి దీంట్లో దోపిడీ అనేది ఉండదు. దీని ప్రైవేట్ రంగంలో ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ గ్రోత్ స్ట్రాటజీ అంటారు. ఇది ప్రైవేట్ రంగం అమలు చేయడం వలన చిన్న వాళ్ళందరూ, ఎక్కువ పెట్టుబడి ఉన్న వాళ్ళందరూ, చిన్న బలహీనులందరూ రంగం నుంచి తీసివేయబడతారు. ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ స్ట్రాటజీ అంటారు. అదే సహకార సంఘము ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ స్ట్రాటజీ. అభివృద్ధి అంటే అందరినీ, చిన్నోళ్ళని అందరినీ కలుపుకొని అందరూ బాగుపడడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇన్క్లూజివ్ గ్రోత్ స్ట్రాటజీ అంటారు అన్నట్టు. ఇది సహకార సంఘం. అది ఎక్స్క్లూజివ్ గ్రోత్ స్ట్రాటజీ. ఇవి ప్రైవేట్ రంగానికి సహకార సంఘానికి ఉన్న భేదాలు. దీనివల్ల మనకేమర్థమవుతుందంటే స్పష్టంగా అర్థమవుతుంది, ప్రైవేట్ రంగము సహకార సంఘం ఒకటి కాదు, పరస్పరం భిన్నమైనది. ఇది దోపిడీ వ్యవస్థ. అంటే ఈ దోపిడీ నుండి రక్షింపబడే వ్యవస్థ. ఇది కొన్ని పెట్టుబడిదారుల వ్యవస్థ కాగా ఇది ప్రజల వ్యవస్థ అని మనము తెలుసుకున్నాము. ధన్యవాదాలు. నమస్కారం.